టీమిండియా టెస్టు జట్టులో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ కు మరోసారి మొండి చేయి ఎదురైంది. ఈ సిరీస్ లో కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా ఉంటాడని భావించారు అందరూ. కానీ అదే సీన్ రిపీట్ చేస్తూ మళ్లీ బెంచ్ మీద కూర్చోబెట్టారు. దీంతో అసలు జట్టులో ఛాన్స్ ఇవ్వనప్పుడు అభిమన్యుని ఎందుకు తీసుకెళ్తున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు అతని తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ కూడా మేనేజ్మెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా మేనేజ్మెంట్ కరుణ్ నాయర్ కు పదే అవకాశాలు కల్పిస్తూ తన కొడుక్కి అన్యాయం చేస్తుందని ఆరోపించారు. అభిమన్యు దేశవాళీ క్రికెట్ లో స్థిరంగా పరుగులు చేస్తున్నాడు. గత సీజన్ లో 864 పరుగులు సాధించాడు. కానీ అతనికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. కరుణ్ నాయర్ కు పదే అవకాశాలు ఇస్తున్నారు. నా కొడుకుకు మాత్రం అన్యాయం చేస్తున్నారు. ఆయన టెస్ట్ క్రికెట్ ఎంపికలకు రంజీ, దులీప్, ఇరానీ ట్రోఫీల ప్రదర్శనలే ప్రామాణికంగా ఉండాలి కానీ ఐపీఎల్ ఆధారంగా కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2022 బంగ్లాదేశ్ పర్యటన నుండి టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అభిమన్యు ఈశ్వరన్ కు ఇప్పటి వరకు టెస్ట్ ఆడే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా టూర్లకు తీసుకెళ్తున్నారు కానీ బెంచ్ కే పరిమితం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అభిమన్యు ఈశ్వరన్ చూస్తుండగానే 15 మంది ఆటగాళ్లు టీమిండియా టెస్ట్ జట్టుకు డెబ్యూ చేయడం ఇక్కడ గమనార్హం.